హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ వాల్మీకి రామాయణం వింటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. నిన్నటితో సుందరకాండ భాగము పూర్తయింది. ఈరోజు నుంచి యుద్ధకాండను పఠనం చేయుటకు మనము ప్రారంభిస్తున్నాం. నిన్న హనుమంతుడు శ్రీరామచంద్రునికి సీత యొక్క సందేశాలను పూర్తిగా వివరించడం జరిగింది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. అందరికీ హరే కృష్ణ. హనుమంతుడు సాధించిన అసాధారణ విజయానికి రాముడు పరమానందభరితుడై అతన్ని ఇలా ప్రస్తుతించాడు. గరుత్మంతుడు తప్ప వేరెవరూ నీవు చేసినట్లు చేయలేరు. యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలో ఉత్తముడు. తాను మరింత చేయగల సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించి యత్నమే చేయనివాడు మధ్యస్థుడు. చివరగా సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాలను నిర్వర్తించిన వాడు అధముల్లో అధముడైన సేవకుడు. ప్రియమైన హనుమంత, నీవు సీత జాడను కనిపెట్టడం మాత్రమే కాక నీ వచనాలతో ఆమెను సాంత్వనపరిచావు. నీవు లంకా నగరానంతటిని విలోకించి రాక్షస మహాయోధుల శక్తిని పరీక్షించి రావణుని గుండెలో భయం కల్పించావు. నిజానికి నీ సేవ వల్ల నా ప్రాణాన్ని నిలబెట్టావు. అందువల్ల నీకు సముచితమైన బహుమతిని ఇవ్వలేకపోవటం నాకు అమితమైన బాధను కలిగిస్తుంది. సరైన ఆధారం అనేది లేక నేను ప్రవాస జీవనం గడుపుతున్నందున నీ సేవలకు ప్రతిఫలంగా నా ఆలింగనాన్ని మాత్రమే ఇవ్వగలను. ఈ మాటలంటూ రాముడు ప్రేమాదరాలతో హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. అంతటా రాముడు సుగ్రీవుని వైపు తిరిగి, సీత ఎక్కడుందో ఇప్పుడు మనకు తెలుసు, కానీ వానరులు అసలు సముద్రాన్ని ఎలా దాటగలరు? ఒక్కసారిగా మన ఆశలు, మనం కష్టపడి చేసిన కృషి అంతా నిష్ఫలమైపోయినట్లు కనిపిస్తోంది అన్నాడు. రాముడు మౌనం దాల్చి ఆలోచన నిమగ్నుడైనాడు. సుగ్రీవుడు బదులిస్తూ, నా స్వామి, కృతజ్ఞుడు కారుణ్య భావాన్ని సులభంగా వదిలివేసినట్లు నీవు నీ దుఃఖాన్ని వదిలివేయాలి. ఎందుకంటే ఉత్సాహహీనుడు ఏ కార్యాలు చేపట్టినా అవి అతని దుఃఖానికే కారణమవుతాయి. దుఃఖ విచలితమైన మనస్సు గలవాడు చేసే ప్రయత్నాలన్నీ తుదకు నిష్ఫలంగానే పరిణమిస్తాయి. రాక్షసులతో యుద్ధం రాబోతున్నందుకు నాకు మహాదానందంగా ఉంది. వానరులంతా ఈ కార్యానికి ధీటైన వారేనని నాకు దృఢమైన విశ్వాసం ఉంది. బహుశా మనం ఏదో ఒక విధంగా సముద్రంపై సేతువును నిర్మిస్తే సరిపోతుంది. వానరులు లంకకు చేరగలిగితే చాలు, వారు విజయం సాధించగలరని నేను నిశ్చయంగా చెప్పగలను అన్నాడు.
రాముడు హనుమంతుని వైపు చూస్తూ, నా యోగశక్తిని వినియోగించి నేను సులభంగానే సముద్రం దాటగలను, లేదా నేను తలుచుకుంటే దానిని శుష్కింపచేయగలను. అందువల్ల దయచేసి లంక యొక్క రక్షణ వ్యవస్థల గురించి నీ సందర్శన సమయంలో సేకరించిన సంబంధిత ఇతర సమాచారం గురించి నాకు వివరంగా వర్ణించు అన్నాడు. హనుమంతుడు ఉత్సాహంగా ఇలా బదులిచ్చాడు. లంకకు 4 రకాలైన రక్షణ వ్యవస్థ ఉంది. వారి మొదటి రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధమైనది. ఒక నది చేత చుట్టబడి కీక అరణ్యాల చేత పరివేష్టించబడిన ఒక మహోన్నతమైన పర్వతాగ్రం మీద ఆ నగరం నెలకొని ఉంది. ఆ పైన దుర్గ వ్యవస్థ ఉంది. ఉన్నతమైన స్వర్ణమయ ప్రాకారాలు లంకను పరివేష్టించి ఉన్నాయి. వాటికి 4 దిక్కుల్లోనూ 4 మహాద్వారాలున్నాయి. ప్రతి ద్వారం వద్దను భారీ పరిమాణం గల తోపులు అమర్చబడి ఉన్నాయి. ప్రాకారాల చుట్టూ భయంకర మకర సంకులితమైన అతి విశాలమైన కందకాలు ఉన్నాయి. ఈ కందకాలపైన 4 ద్వారాలకు దారి చేసే యంత్రచాలకమైన వంతెనలు ఉన్నాయి. నేను లంకా దహనం చేసిన సమయంలో ఈ యంత్రచాలకమైన వంతెనల అన్నింటినీ ధ్వంసం చేసి ప్రాకారాల్లోని చాలా భాగాలను కూల్చివేశాను. ప్రియమైన శ్రీరామ, అత్యుత్తమ యోధులు అయినటువంటి అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నీలుడు మరియు నేను మాత్రమే లంకకు లంకించి వెళ్ళాలని నా సూచన. మొత్తం వానరసేనను సముద్రం దాటించడం గురించి చింతించవలసిన అవసరం లేకుండా మేము రావణుని జయించగలం. అందుకు రాముడు, నేను స్వయంగా వెళ్ళి లంకను నాశనం చేయాలనేది నా శపథం అని బదిలిచ్చాడు. సుగ్రీవుని వైపు తిరిగి రాముడు, సూర్యుడు ఇప్పుడు ఆకాశంలో నడినెత్తిన ఉన్నాడు. శుభప్రదమైన అభిజిత్ ముహూర్తం ఇప్పుడు వచ్చింది. యుద్ధ కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయం ఇదే. అలాగే నా కుడి రెప్ప అదురుతూ విజయాన్ని సూచిస్తోంది. అందువల్ల శీఘ్రమే వానరులను సమావేశపరిస్తే తక్షణమే లంకకు మన జైత్రయాత్ర ప్రారంభించవచ్చును అన్నాడు. యుద్ధ సన్నాహాలకు రాముడు శ్రీకారం చుట్టినందుకు లక్ష్మణ సుగ్రీవులు ప్రశంసించారు. కొద్ది క్షణాల్లోనే గుహల నుండి, అరణ్యమయమైన పర్వత తలాల నుండి వానర సమూహాలు వెలువడ్డాయి. అంతటా రాముడు నీలునితో, నీవు సేనకు అగ్రభాగాన నడువగోరుతాను. శత్రుయోధులు మన మీద ఆకస్మికంగా దాడి చేసేందుకు ఎక్కడైనా పొంచి ఉండవచ్చు. కనుక నీతో కొందరు వానరులను తీసుకువెళ్ళి వారిని అన్ని దిక్కుల వైపు విస్తరింపజేయి. మనం ఎదుర్కోవలసి ఉన్న యుద్ధం తీవ్రమైనది కనుక బలహీనులైన వానరులందరినీ వెనక్కి వదిలేసి వెళ్ళు అని ఆదేశించాడు. అంతటా రాముడు సేన మధ్యభాగములో హనుమంతుని భుజాల మీద తాను, అంగదుని భుజాల మీద లక్ష్మణుడు నిలిచి ఉండేలా వ్యూహకల్పన చేశాడు. రాముని ఆదేశాలను సుగ్రీవుడు యోధులందరికీ అందజేయడంతో సేన సిద్ధమై దక్షిణ దిక్కుగా బయలుదేరింది. శక్తిశాలురైన వానరులు సింహాల వలె గర్జిస్తూ పైకి క్రిందికి దుముకుతూ తమ ధైర్య సాహసాలు కనబరుస్తూ ముందుకు సాగారు. ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలు వేయటమో, ఒకరి మీద ఒకరు స్వారీ చేయటమో, సరదాగా ఒకరినొకరు గాలిలోకి విసిరివేసుకోవడమో చేశారు. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కథన కుతూహలం ప్రదర్శిస్తూ ఉత్తేజవంతులై వానరులు తమ తోకలను జుళిపించి లతలను పెకిలించారు. కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శిలలను దొర్లించారు. వారు అలా పయనిస్తుండగా లక్ష్మణుడు రామునితో, మన చుట్టూ కనిపిస్తున్న శుభప్రదమైన చిహ్నాలను గమనించావా? మన వెనుకనే చల్లని సౌరభరితమైన మందపవనం వీస్తోంది. వన్యమృగాలు తమ సంతృప్తిని సూచించే విధంగా ధ్వనులు చేస్తున్నాయి. నిజానికి
ఈ భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. పైనేమో సూర్యుడు విశేష దీప్తితో ప్రకాశిస్తున్నాడు అన్నాడు. సీతను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రాలు ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణంలో వానరులు పర్వత సరస్సుల్లో స్నానమాడి క్రీడించారు. అరణ్యాల్లోని కందమూల ఫలాలను భుజించి మధువును పానం చేశారు. చివరకు రాముడు మహేంద్ర పర్వతం వద్దకు చేరి దాని శిఖరాన్ని అధిరోహించాడు. అక్కడ నుండి చూడగా ఆయనకు క్షితిజం వరకు విస్తరించి ఉన్న అపారమైన సాగరం దర్శనమిచ్చింది. రాముడు తిరిగి క్రింద ఉన్న వానరులను చేరుకోగానే సైన్యం ముందుకు సాగింది. కొద్దిసేపట్లోనే వారంతా సముద్ర తీరానికి చేరుకున్నారు. రాముడు సుగ్రీవునితో, ఇప్పుడు సముద్రాన్ని దాటే సమస్య మన ముందు నిలిచి ఉంది. మనం దాటే ఉపాయం ఏమిటి? వానరులను ఇక్కడ విడిది చేయనివ్వు. మనం లంకకు చేరే ఏదో ఒక ఉపాయాన్ని యోచన చేద్దాం అని చెప్పాడు. శిబిర నిర్మాణ సన్నాహాలలో ఉన్న వానరులు ఎగసి పడుతున్న మట్టి రంగు అలలతో కల్లోలితంగా ఉన్న ఒక పెద్ద మట్టి రంగు సముద్రం వలె గోచరించింది. పాతాళం వరకు విస్తరించి దానవులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరాన్ని వానరేంద్రుడైన సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూచాడు. 100 యోజనాల పొడవు గల తిమిజాతి మత్స్యాలు, వాటిని ఒక గుటకలో స్వాహా చేయగల తిమింగలాలు వంటి భీకర జలచరాలతో సంకులితమై ఉన్న అగాధమైన సముద్రాన్ని విస్ఫారిత నేత్రాలతో సైనికులు తిలకించారు. ఆవల తీరాన లంకను కలిగి ఉవ్వెత్తున కెరటాలతో విజృంభిస్తూ వాయుచేత సంక్షుబ్ధమై అనుల్లంఘ్యమైన అపార జలతని వానరవీరులు వీక్షించారు. విశ్రాంతిగా కూర్చొని ఉన్న రాముడు లక్ష్మణునితో, కాలం గడిచిన కొద్దీ దుఃఖం అదృశ్యమవుతుంది అంటారు, కానీ సీతా వియోగం వల్ల కలిగిన నా వేదన మాత్రం ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ అధికమవుతూనే ఉంది. లక్ష్మణ, సీతకు ఇవ్వబడిన వ్యవధి వేగంగా గడిచిపోతున్నదనే ఆలోచనే నాకు అత్యంత బాధాకరంగా ఉంది. రావణుని సంహరించి ఆమెను రక్షించే సమయం కోసం నా హృదయం ఆతృతతో జ్వలిస్తోంది. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మాసిన జీర్ణ వస్త్రాన్ని విసిరివేసినట్లు నేను నా దుఃఖాన్ని శాశ్వతంగా వదిలివేయగలుగుతాను అన్నాడు. లక్ష్మణుని ముందు రాముడు తన ఆవేదనను వెళ్ళబోసుకుంటుండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు. లంకను అల్లకల్లోలం చేసిన హనుమంతుని పరాక్రమాన్ని సూచన మీదట రావణుడు రాక్షస ప్రముఖులందరినీ సమావేశపరిచాడు. రాక్షసరాజు ఇలా అన్నాడు: దుర్భేద్యమైన లంకా నగరం చిన్నభిన్నం చేయబడింది. నా ప్రాసాదాలు శిథిలమైనాయి. అత్యుత్తమ రాక్షస యోధులు ఎందరో మృతులైనారు. మంచి సలహాయే విజయానికి మూలమని శాస్త్రాలు వచిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. ఈ లోకంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. చర్య తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచన గల పెద్దల యొక్క, మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు. ఆ పైన అంతిమంగా దైవం మీద ఆధారపడుతూనే వారి సలహా పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకు కృషి చేస్తాడు. మధ్యముడైన వ్యక్తి ఒక విషయాన్ని గురించి తనకు తానే ఆలోచించి తన స్వంత అవగాహన ప్రకారం అన్ని విషయాలు పరిశీలించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇక దేవుని మీద విశ్వాసాన్ని పూర్తిగా విసర్జించి కర్తవ్య భావన అనేది లేకుండా తమకు ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపాలు నిర్వహించేవారు అత్యంత అధములు. అలాంటి వారు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో సరిగా నిశ్చయించుకోలేక ఏది ఏమైనా ఇది చేసేస్తాను అంటూ గుడ్డిగా ముందుకు పోతారు. అదేవిధంగా సలహా కూడా 3 రకాలుగా ఉంటుంది. సమస్యను
విషయాత్మకంగా అధ్యయనం చేసి ధర్మసూత్రాలకు అనుగుణంగా ఇవ్వబడేది మంచి సలహా. సమస్యను వాడిగా వేడిగా చర్చించిన మీదట ధర్మసూత్రాల కంటే స్వప్రయోజనానికి పెద్దపీట వేస్తూ ఇవ్వబడేది మధ్య రకమైన సలహా. ఇక అంతిమ పరిణామాల గురించి సరిగా పట్టించుకోకుండా కపటమైన అహంభావంతో లేదా ముఖస్థుతి కోసం ఇవ్వబడేదే చెడు సలహా. రాముడు అతి త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఆయన పరాక్రమం జనస్థానంలో ప్రదర్శితమైంది. అందువల్ల ఏమంత కష్టం లేకుండానే సముద్రాన్ని దాటి ఆయన రాగలనడంలో నాకెంత మాత్రం సందేహం లేదు. నా ప్రియమైన రాక్షసులారా, మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు. మన సంక్షేమం కోసం తప్పక చేయవలసిందేమిటనే విషయమై మీ సలహాను కోరుతున్నాను. రాముని శక్తి సామర్థ్యాలు తెలియని రాక్షసులు తమ నాయకుడిని సంతోషపెట్టడానికి ఉత్సాహపడుతూ, రాజా, నీకు భయమేలా? నీ శత్రువులందరినీ ఒక్క చేతితో పరాజితుల్ని చేయగలిగినంత సమర్థుడువు నీవు. అలనాడు కుబేరుణ్ణి జయించి అతని నుంచి లంకను స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకో. మయదానవుడు భయంతో తన కుమార్తె అయిన మండోదరిని నీకు అప్పగించిన విషయం జ్ఞప్తికి తెచ్చుకో. నీవసలు ఆందోళన చెందడం ఎందుకు? నీవు హాయిగా విశ్రాంతి తీసుకో. రాముడు వానరులందరూ సముద్రాన్ని దాటకముందే నీ కుమారుడైన ఇంద్రజిత్తు వారినందరినీ సర్వనాశనం చేస్తాడు. పూర్వం దేవతలందరినీ జయించిన మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని పట్టుకొని లంకలో బందీగా ఉంచాడు. బ్రహ్మదేవుడు అభ్యర్థించినందువల్లనే ఇంద్రుని విముక్తం చేసి స్వర్గాధిపత్యాన్ని తిరిగి ఆయన పొందటానికి అనుమతించడం జరిగింది అన్నారు. అంతటా రావణుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు, మనం దేవతలను, దానవులను, గంధర్వులను, పిశాచాలను జయించినట్టి వాళ్ళం. కేవలం ఈ మర్త్యులను చూసి మనం ఎందుకు భయపడాలి? మనం హనుమంతుణ్ణి బట్టి కోతిగా భావించి ప్రమత్తులమై ఉన్నందువల్లనే అతడు తన పరాక్రమాన్ని చూపగలిగాడు అన్నాడు. మరో రాక్షసుడు దుర్ముఖుడు లేచి నిలబడి, ఈ అవమానానికి ప్రతీకారం చేయకుండా నేను వదిలేది లేదు. స్వర్గంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క వానరుణ్ణి నేను మట్టుబెట్టి ప్రపంచాన్ని వానరముక్తం చేస్తాను అని ప్రకటించాడు. వజ్రదంతుష్టుడనే రాక్షసుడు రక్త మాంస కళంకితమైన ఒక గుదియను ప్రదర్శిస్తూ, కోతిముఖతో పోరాడవలసిన కర్మమేమిటి? నేను రామలక్ష్మణులనే నుగ్గు చేసి చంపుతాను. రాజా, నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు. పర్వతాకారుడైన వజ్రహనుడనే మరో రాక్షసుడు, రాజా, నీవు ఇక్కడనే ఉండి యథావిధిగా నీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండు. సురాపానం చేస్తూ ఆనందాలు అనుభవించు. రాముడు, లక్ష్మణుడు, వారి వానర సేనల పని నేను పడతాను అంటూ ప్రగల్భాలు పలికాడు. నిజానికి చాలామంది రాక్షస వీరులు తాము ఒంటి చేతితో శత్రువును జయించగలమని రావణునికి ధైర్యమిస్తూ ప్రగల్భాలు పలికారు. కల్లోలితమైన రాక్షసులు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ యుద్ధానికి సన్నద్ధులై నిలువగా విభీషణుడు వినయంగా వారిని శాంతింపజేశాడు. వారంతా ఆసీనులైన పేరిట పవిత్రాత్ముడైన విభీషణుడు, ప్రియమైన అగ్రజ, సామధాన భేదాలనే 3 ఉపాయాలు విఫలమైన తర్వాతనే దండోపాయాన్ని ప్రయోగించాలని వివేకవంతులైన వారి వచనం. అప్పటికి దండోపాయం అనేది దుష్టులు, ప్రమత్తులు, ఇతర శత్రువుల చేత చిక్కిన వారు, దైవోపహతులు అయిన వారి మీద మాత్రమే సఫలమవుతుంది. రాముని విషయానికి వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు, ధార్మికుడు. ప్రతీకారం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. అలాంటి రాముణ్ణి ఓడించగలమని ఆశించడం ఎలా? సీతాపహరణమే ప్రస్తుత సంక్షోభానికి మూలహేతువు.
లంకను అందులో నివసించే వారిని అందరినీ రాముని బాణాలు సర్వనాశనం చేసేలోగా నీవు ఆమెను రామునికి తిరిగి అప్పగించాలి అన్నాడు. విభీషణుని సలహాను విన్న మీదట రావణుడు సభను చాలించి తన అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై అధిష్ఠించి తన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటకు వచ్చాడు. విభీషణుడు సమీపంలోనే ఆసీనుడై, ప్రియమైన అగ్రజ, నీవు సీతను లంకకు తీసుకువచ్చినది మొదలు ఎన్నో దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. యజ్ఞజ్వాలలు నిప్పురవ్వలను ధూమాన్ని విరజిమ్ముతున్నాయి. వంట ఇంట్లోనూ యజ్ఞశాలలోనూ తరచుగా సర్పాలు దర్శనమిస్తున్నాయి. హోమములో సమర్పిస్తున్న ఆహుతుల్లో చీమలు నిండి ఉంటున్నాయి. పరాసాదాగ్రాల మీద కాకులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి. నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తున్నాయి. ఉభయ సంధ్యలలో అశుభాన్ని సూచిస్తూ ఆడు నక్కలు ఓళపెడుతున్నాయి. నీవు సీతను అపహరించిన పాపిష్టి చర్య వలనే ఇవన్నీ జరుగుతున్నాయి. రావణ, ఆమెను తక్షణమే రామునికి తిరిగి అప్పగించడం ఒక్కటే నీకు ప్రాయశ్చిత్తం. ఇతర సచివులంతా నీకు అసంతృష్టి కలిగించడానికి భయపడుతున్నందువల్ల వారు కేవలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. సీతను అనుభవించాలనే వాంఛతో వివసుడువై ఉన్నందున రావణుడు తన సోదరుడు ధర్మయుక్తంగా ఇచ్చిన సలహాను విని క్రుద్ధుడైనాడు. నేను రామునికి గాని మరొకరికి గాని భయపడేది లేదు. సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సమ్మతించను. ప్రియమైన తమ్ముడా, నీవింక సెలవు తీసుకుని నీ వ్యవహారాలు నీవు చూసుకునవచ్చు అంటూ కొంచెం గట్టిగానే మందలించాడు. సీతను అపహరించి తెచ్చి ఇన్ని నెలలుగా ఆమె కోసం తన మోహవంచ తిరగపోవడంతో రావణుడు కుసించాడు. అతని నీచకృత్యాల కారణంగా బంధువులు సైతం అతన్ని అగౌరవించసాగారు. ఏ క్షణాన్నైనా యుద్ధం తప్పదని తెలిసిన రాక్షసరాజు తన సచివులను ఇంకా సంప్రదించదలిచాడు. అందువల్ల మరునాడు వారినందరినీ తిరిగి సమావేశం కావలసిందిగా ఆదేశించాడు. ఆ తర్వాత రావణుడు తన రథాన్ని అధిరోహించి రాజసభకు రాగా ఆయన ఆగమనాన్ని సూచిస్తూ వేలాది భేరీ నినాదాలు మోగుతుండగా ప్రతి ఒక్కరూ తమ శిరస్సులను నేలకు తాకించి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. రావణుడు తన సేనాధిపతితో, ప్రహస్త, నీవు తక్షణమే నగరాన్ని లోపల నుండి వెలుపల నుండి రక్షించడానికి మన సేన సిద్ధంగా ఉండేటట్లు చూడాలి అన్నాడు. సైనికపరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ప్రహస్తుడు నిష్క్రమించగానే రావణుడు సభను ఉద్దేశించి, నా ప్రియమైన రాక్షసులారా, 6 మాసాలు నిద్రించిన మీదట కుంభకర్ణుడు జాగరూకుడై ఈనాడు తన సన్నిధితో మనను అనుగ్రహిస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోబోతున్నాను కనుక శ్రద్ధగా ఆలకించండి. సుందరాంగి అయిన సీత పట్ల నేను మక్కువ పడ్డానని మీకు తెలిసిందే. నిజానికి ఆమె పట్ల వ్యామోహానికి నేను బానిసనైనాను అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు. ఆ పైన తన గురించి మరికొంత గౌరవప్రదంగా చెప్పుకోదలచి రావణుడు ఒక కట్టుకథను అలసాగాడు. సీత నా భార్య కావడానికి అంగీకరించింది, కానీ 1 సంవత్సరం గడువు ముగిసిన తర్వాతనే అంది. ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావడానికి నేను సరిగ్గా అంత్య సమయం కేటాయించాను. ఈ కారణాల వల్లనే నేను ఓర్పుతో ఉండిపోయాను. కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైన వానరసేన లంకపై దాడి చేయడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. యథార్థానికి 2 మానవ పుత్రుల వల్ల కానీ కోతిమోక వల్ల కానీ పెద్దగా ప్రమాదం ఉన్నట్లు నేను భావించటం లేదు. అయితే హనుమంతుడనే ఒక వానరుడు మనకు తీరని నష్టం కలగజేయగలిగాడు కనుక విజయం
అనిశ్చితమని నేను అంగీకరించి తీరాలి. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. చక్కని చుక్క అయిన సీతను నేనే ఉంచుకోగలిగేలా రాముణ్ణి నేను ఎలా వధించాలో మీరు నాకు సలహా ఇవ్వగోరుతున్నాను అన్నాడు. అంతటా కుంభకర్ణుడు లేచి నిశిత వాక్కులతో ఇలా బదులిచ్చాడు. ఓ మూర్ఖరాజా, నీవు ముందు వెనుకలు చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతను అపహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించాల్సి ఉండాల్సింది. తరువాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాకుండా అది నిన్ను కాపాడి ఉండేది. అయితేనేమి, నీ దోషానికి ప్రతిగా నేను రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ మృంగివేస్తాను గనుక నీవు నీ మహావ్యాకులాన్ని విడనాడవచ్చు. ఆ పైన మహాపార్శ్వుడు లేచి, ఓ రాజా, సర్ప సంకులితమైన అరణ్యం నుంచి అమితమైన శ్రమతో సాధించుకున్న మధువును ఎందుకు రుచి చూడకూడదు? నీవు తనివి తీరేలా సీతను బలాత్కారంగా అనుభవించవచ్చును. నిన్ను అవరోధించగలవాడెవడు? నీ అంత శక్తిమంతుడి వేరొకడు లేడు. నీవు నిర్భయంగా యథేచ్ఛగా వ్యవహరించే స్వేచ్ఛ గలవాడు అన్నాడు. అందుకు రాముడు బదులిస్తూ, నా గతానికి సంబంధించి ఎప్పుడూ రహస్యంగా ఉంచుతూ వచ్చిన విషయం ఒకటి ఉంది. నీవు తెలుసుకోగోరుతున్నావు గనుక చాలా కాలం క్రిందట జరిగిన ఒక వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు వెల్లడిస్తున్నాను. ఒకప్పుడు పుంజికస్థలి అనే పేరు గల అసమాన రూపవతి అయిన ఒక అప్సరస లోకపితామహుడైన బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడానికై వెళుతూ ఉండగా ఆమెను నేను చూడడం తటస్థించింది. ఆ అప్సరస యొక్క అందచందాలు నాలో వాంఛను ప్రజ్వలజేయగా నేను ఆమెను బలాత్కారంగా లోపరుచుకొని మానభంగం చేశాను. నేను కోరిక తీర్చుకున్న మీదట ఆమెను వదిలివేయగా ఆమె నగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుని ఆశ్రయించింది. నేను చేసిన దుష్కృత్యాన్ని గురించి తెలుసుకున్న పితామహుడు కోపితుడై, ఓ దుష్టరాక్షస రాజా, నీవు తిరిగి ఎన్నడైనా మరొక స్త్రీని చెరస ఎత్తించావంటే నీ శిరస్సు 100 శకలాలవుతుంది అంటూ నన్ను శపించాడు. నా ప్రియమైన మహాపార్శ్వ, ఈ శాప భయం చేతనే నేను సీతను బలాత్కారంగా నా శయ్య మీదకు లాగటం లేదు. కానీ ఈ లోకములో సృష్టించబడిన వారందరిలోనూ అత్యంత శక్తిమంతుడిని నేనేనని నాకు తెలుసు కనుక రాముడంటే నేను భయపడటం లేదు. రాముడికి నా పరాక్రమం గురించి తెలియదన్నది స్పష్టం. అందువల్ల అతను నా మీద దాడి చేయగోరుతున్నాడు కనుక అతని అంతు తేలుస్తాను అన్నాడు. అంత విభీషణుడు, ప్రియమైన రావణ, సీత నీవు నీ కంఠం చుట్టూ ఇష్టపూర్వకంగా ధరించిన విషసర్పం ఉండేదని నీకు అర్థం కావటం లేదా? లంక యొక్క వినాశనానికి, సకల రాక్షసుల సంహారానికి హేతువుగా సీత పరిణమించక ముందే నీ సద్బుద్ధిని వినియోగించి ఆమెను రామునికి తిరిగి అప్పగించు. యుద్ధరంగంలో రాముని ఎదుట నిలవగలిగి ఆ విషయాన్ని చెప్పేందుకు జీవించి ఉండగల రాక్షస యోధుడు ఎవడూ లేడని నేను నీకు నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. అంతటా ప్రహస్తుడు కోపంగా, దేవతల్లోనూ దానవుల్లోనూ అత్యున్నతమైన వారికి కూడా మనం భయపడవలసిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడైన రాముడికి మనమెందుకు భయపడాలి అని ప్రశ్నించాడు. రావణుని శ్రేయోభిలాషిగా విభీషణుడు బదులిస్తూ, రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు స్థాయిలో అపరిమితమైన అనూహ్యమైన మహిమాతిశయం కలిగి ఉన్నాడు. ప్రహస్త, అందువల్ల మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు నచ్చజెబితే ఆయనకు గొప్ప సేవ చేసిన వాడవుతావు. అందుకు బదులుగా నీవు రావణుణ్ణి పోరాటానికి ప్రోత్సాహపరుస్తూ ఆయనకిప్పుడు అత్యంత హాని కలిగిస్తున్నావు అన్నాడు. రావణుని వైపు తిరిగి విభీషణుడు, నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెబుతున్నాను. తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలాలను తూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అన్నాడు.
హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగం రేపు పఠనం చేద్దాం. అందరూ కూడా హరే కృష్ణ మంత్రం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వాల్మీకి రామాయణాన్ని మీతో పాటు మీ బంధువులకి, స్నేహితులకి, మీ తోటి వారికి రోజులో కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. వారికి కూడా ఈ వాల్మీకి రామాయణం వినే భాగ్యం కల్పించండి. మీ అందరికీ, నాతో పాటు మనందరికి కూడా మా గురువు గారి యొక్క, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క, శ్రీరామచంద్ర భగవాన్ యొక్క కృప కలగాలని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు.